జై భారత్. నేను మీ కృష్ణ చైతన్య, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిని. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి నా విజ్ఞప్తి. సార్, మీరు ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేశారు. ఒక 26 షాపులు అక్కడ పెట్టి నూడిల్సు, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు, బర్గర్లు ఇలాంటివి ఏర్పాటు చేస్తూ ఒక 26 షాప్స్ సాంఘిక సంక్షేమ హాస్టల్ ముందు పెట్టడం జరిగింది. ఆ ఏర్పాట్లు జరుగుతున్నప్పుడే కొంతమంది ఇది బాలికలు ఉంటున్న హాస్టల్ కాబట్టి రక్షణకి ఇబ్బంది అవుతుందన్నా కూడా మీరు పట్టించుకోకుండా 26 షాపులకి పర్మిషన్ ఇచ్చి ఆ హాస్టల్ ముందు మీరు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఒకసారి ఆలోచించండి. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత అభివృద్ధి జరిగిపోయిందని మాట్లాడినా, నేటికి ఇప్పుడు ఆ హాస్టల్లో మెనూ ప్రకారం ఫుడ్ పెట్టడం లేదు. అక్కడున్న విద్యార్థులు ఇప్పటికే బాధపడుతూ ఉన్నారు. బయట నుంచి వచ్చే ఈ నూడిల్స్ వాసనకి, బిర్యానీల వాసనలకి, బర్గర్ల వాసనలకి వారికి కూడా తినాలి అని ఆశ కలుగుతుంది. కానీ ఏం చేస్తారు? పరిస్థితి, డబ్బులు ఉండవు. వారు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. అసలు మీరు ఎందుకు ప్రజలు చెప్తున్న ఏ ఆలోచనలో కూడా పరిగణకు తీసుకోరు? ప్రజల సలహా తీసుకోరు? ఇప్పుడు మనకి సిటీఆర్ఐ దగ్గర స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం ఈ షాప్స్ అన్నీ అక్కడికి ఎందుకు తరలించకూడదు? మీరు బాలికల హాస్టల్ ముందు ఎందుకు పెట్టాలి? ఇటువంటివన్నీ కూడా వారి మనసుని ఎందుకు బాధ పెట్టాలి? లేదంటే ఏవి అప్పారావు రోడ్లో కావచ్చు, జేఎన్ రోడ్లో కావచ్చు, కొన్ని సంఘాలకు సంబంధించిన 2 ఎకరాలు 4 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి మీరు ఎందుకు లీజుకి తీసుకొని ఇక్కడ ఒక కాంప్లెక్స్ లాగా కట్టించి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించకూడదు? తద్వారా ఆ సంఘాలకు కూడా అద్దెలు వెళ్తాయి, మున్సిపల్ కార్పొరేషన్కి కూడా అద్దెలు వస్తాయి, నిరుద్యోగులకు కూడా ఉపాధి కలుగుతుంది కదా. ఇటువంటి ఏర్పాట్లు మీరు ఎందుకు చేయరు? మన నాయకులు కానీ ఎందుకు ఇటువంటి ఏర్పాట్ల గురించి ఆలోచించరు? రాజమహేంద్రవరం ప్రజలంతా కూడా ఇది దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో, అంటే మే 13 జరగబోతున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటుని 1కి 10 సార్లు ఆలోచించి వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం.